వేములవాడ నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లడానికి కోసం సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గా నూతనంగా వచ్చిన గరిమా అగర్వాల్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో వేరే నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటికి ఒక సంవత్సరం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడకు వచ్చి వివిధ అభివృద్ధి పనుల పైన ఫౌండేషన్ స్టోన్ వేసి 2024 నవంబర్ 25 ఇదే రోజున రాజన్న ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మరో 8 మంది మంత్రులు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణ ఫౌండేషన్ వేసినప్పుడు సుమారు 700 పైచిలు కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల పైన వారు మూపు చేసినటువంటి దానిపైన కూడా సమీక్ష జరిపి శరవేగంగా వీరు రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితులు సమీక్షించి లోటుపాట్లుంటే సరిదిద్దుకొని రాజన్న భక్తుల ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయిన కార్యక్రమాన్ని అమలు చేయాలని శ్రీ విధుశేఖర భారతి గారు ఇచ్చిన సూచనలకు ముందుకు పడుతున్న నిర్ణయంతో పాటు సాగునీటి రంగానికి సంబంధించి ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి కాలువలు ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా పూర్తి కాగిపై చేసుకోవాలని చెప్పని ఉన్నటువంటి సమస్యలు ఉంటే తొలగించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మలకపేట ప్రాజెక్టు ద్వారా నిర్మిత ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి కుడి కాలువకు సుమారు 300 ఎకరాల భూసేకరణకు సంబంధించినటువంటి కూడా అమలు చేయాలని మరిపల్లి ప్రాజెక్టు లచ్చపేట ప్రాజెక్టు రుద్రంగి కనుగొండ సూరం ప్రాజెక్టులో ఉన్నటువంటి కాలువల పనులు బ్రిడ్జిల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గానికి 11 33/11 సబ్స్టేషన్లు 132/11 ఒకటి 220 సబ్స్టేషన్ మంజూరైనటువంటి దానిలో ఎక్కడైనా సమన్వయ లోపంతో పండాలు ఉంటే భూసేకరణ సంబంధించిన కావాలంటే వాటిని కూడా పూర్తి చేసుకొని సబ్స్టేషన్ కూడా పూర్తి కావడం చేసి నాణ్యమైన విద్యుత్తును కరెంటు రైతులకు అందజేసే కార్యక్రమం ఇవ్వాలని చెప్పిన కార్యక్రమంతో పాటు ఇందిరా మిల్లను శరవేగంగా ముందుకు తీసుకుని వెళ్లేటువంటి క్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చేటువంటి సందర్భం. ప్రధానంగా రుద్రంగి మండల కేంద్రంలో జరిగేటువంటి ఇందిరా మిల్లకు పక్కన కట్లాపూర్ మండలం నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినట్టయితే తొందరగా పూర్తవుతుందని చెప్పంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు జైచల్ జిల్లా కలెక్టర్ మాట్లాడి సంప్రదించి లేఖల ద్వారా మరి అక్కడి నుంచి కూడా ఇసుకను తీసుకొని వచ్చినట్టయితే గతంలో కూడా ఇతర ప్రాంతాలకు ఈ విధంగా జరిగిన సందర్భం చెప్తా ఉన్నాం. అలాంటివి ఎక్కడెక్కడైతే సమన్వయ లోపం ఉందో ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమం చేయడానికి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వ ప్రయారిటీని కూడా అధికారులకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. R&B శాఖ ద్వారా వేలలో మూలవైపు బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని కానీ మోత్కురాపేట చెందుకు రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణానికి టెండర్ పూర్తి చేసి వెంటనే రోడ్డు పూర్తి చేయాలి కానీ మూలవైన పెండుబాపేట బ్రిడ్జిల నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలు కానీ అంటే ఓవైపు విద్య వైద్యం బ్రిడ్జిలు రోడ్లు ఆధ్యాత్మికం పెంపొందించే రాజన్న ఆలయ అభివృద్ధి టెంపుల్ సిటీని మార్చేటువంటి అన్ని కూడా అధికారులతో చర్చ జరగడం జరిగింది. చర్చలో అధికారుల యొక్క సహకారం కూడా జరిగింది. ఈ సమావేశం ద్వారా పనులు మరింత వేగవంతం జరగడానికి స్కోప్ ఏర్పడిందన్న మాట సందర్భంగా చెబుతూ అధికారులందరూ కూడా అంకితభావంతో పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గ్రామాల్లో ప్రారంభమైన రైతుకు ఎలాంటి ఇబ్బంది తెలియకుండా చివరి గింజ కొనేంత వరకు కూడా రైతులకు అండదండలు అందించాలని ప్రభుత్వం చెప్పని కూడా రేపు రాబో రోజుల్లో ఇంద్రమ్మ స్వశక్తి మహిళలకు కూడా చీరలు ఇచ్చేటువంటి కూడా మనందరికీ అందేట్లు ఏర్పాటు చేయడం కోసం కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా తీసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అభివృద్ధిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రుల సహకారం కూడా ఈ సమావేశం ద్వారా కూడా కోరడం జరిగింది. సహకారం అందించాలని చెప్పని అధికార సహకారం కూడా కోరడం జరిగింది. ప్రజల సహకారం ప్రజలను భాగస్వాములు చేస్తూ అభివృద్ధిలో ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని సందర్భం తెలియజేస్తారు. all district offices ki పిలిపించి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. కాన్స్టిట్యున్సీలో చాలా కొత్త వర్క్ శాంక్షన్ అయింది. ఇంక్లూడింగ్ సబ్ స్టేషన్స్ కానీ రూట్స్ కానీ కొత్త ఆంగన్వాడీ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్, ఇంటీరియర్ ఇరిగేషన్, మిషన్ భాగీరథ. దీనిలో
అన్ని డిపార్ట్మెంట్ ఎలా కలిసి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేసి ముందుకి వెళ్ళాలి అది వారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. టెంపుల్ గురించి కూడా మనము మాట్లాడాము. ఇంకా మిగతా రోడ్ కానీ రెయిన్ అఫెక్టెడ్ ఏరియాస్ కానీ వాళ్ళు కూడా మాట్లాడాము. ఇప్పుడు అందరు అధికారులు కలిసి పని చేసి ఆ వర్క్స్ కి ముందుకు తీసుకువెళ్తాం. అదే అందరికీ ఆలోచన జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.